నిరుపేదల కోసం కేటాయించిన ఇందిరమ్మ ఇండ్లను తొలగించడం అన్యాయమన్నారు జీవన్ రెడ్డి. మల్యాల మండలం నూకపల్లిలోని ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ కాలనీని జీవన్ రెడ్డి పరిశీలించారు. ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల నియోజకవర్గం ఆదర్శవంతంగా ఉండేలా మల్యాల మండల రెవెన్యూ పరిధిలో 4000 ఇండ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. అయితే ఇండ్లు పూర్తి కాకముందే రాష్ట్ర విభజన అయ్యిందని, అట్టి ఇండ్ల నిర్మాణం మధ్యలోనే ఆపేశారన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అసంపూర్తిగా ఉన్న 1610 ఇండ్లకు నిర్మాణం పూర్తయ్యేందుకు 52 కోట్ల నిధులు అవసరమని జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారన్నారు. ఇంతలోనే జగిత్యాల మున్సిపాలిటీ అధికారులు 100 ఇండ్లను కూల్చివేశారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేసిన ఇండ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసి న్యాయం చేయాలని కోరారు. లేఅవుట్ అనేది రూపొందించకుండా మరి ఇష్టానుసారం నిర్మాణం చేసి ఇవాళ ఏదైతుందో మరి నిరుపేద వర్గాలకు చెందినటువంటి ఒక మధ్యలో నిలిచిపోయినటువంటి లెంటలే కానీ రూఫ్ లెవెల్ ఉన్నటువంటి తొలగించడం దురదృష్టకరం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళకందరికీ కూడా ఏదైతుందో తక్షణమే మీ ఇండ్లు మంజూరు చేయడంతో పాటుగా మీరు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు మీ ఇప్పుడు చూసే ఎఫ్ బ్లాక్ ఏదైతుందో ఎదురుగా 10 acres కూడా బ్లాక్ దొరుకుతుంది. ఇప్పుడు మీరు కూడా గమనించి చెప్పంటున్నా, ఇప్పుడు ఆ ఫారెస్ట్ కు దిగువ వైపు ఏదైతున్నదో ఎఫ్ బ్లాక్ ఉన్నో ఆ ఫారెస్ట్ దిగువైపు ఏదైతుందో దాదాపు 10 ఎకరాలు కూడా బ్లాక్లు అట్లయితుందో వివిధ ప్రాంతాలలో ఒక 2 ఎకరాలు, ఒక 3 ఎకరాలు, ఒక 1 ఎకరం, ఈ విధంగా వివిధ ప్రాంతాల్లో ఇంకో 10 ఎకరాలు లభించే అవకాశం ఉంది. మేము మౌలిక సదుపాయాల కల్పన కొరకు ఏదైతే ఏ విధమైనటువంటి ఒక ఇబ్బంది లేకుండా స్థలం పొందగలిగే అవకాశం ఉంది. అది పరిశీలించకుండా వీళ్ళ కనబడి ఇళ్లను తొలగించడమే ఏకైక మార్గంగా భావించి ఏకపక్షంగా వాళ్ళ ముందస్తు సమాచారం లేకుండా వీళ్ళ మనది ఇంద్రమ్మ రాజ్యంగా భావిస్తామే.